హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. దిస్ ఈజ్ నాని. బిగ్ బాస్ సీజన్ 8 అటర్ ఫ్లాప్ అయిందా? పేరుకు కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ కంటెంట్ ఉందా? సీజన్ 8లో జరిగిన ఫస్ట్ నామినేషన్ దేనికి దారి తీసిందంటారు? హౌస్మేట్స్కే కాదు ఆడియన్స్కి కూడా హెడ్ఏక్ తెప్పించిన ఆర్గ్యుమెంట్స్. వివరాల్లోకి వెళ్తే ఆర్గ్యుమెంట్స్ కంటెస్టెంట్స్ అవాయిడ్, బట్ ఆర్గ్యుమెంట్స్ లైక్స్ కంటెస్టెంట్స్ దే కాంట్ అవాయిడ్ అంటున్న కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఒకటే ఆర్గ్యుమెంట్ నాకైతే భయ్యా తలకే పగిలిపోయింది. ఆర్గ్యుమెంట్స్ ఇంతే. ఎపిసోడ్ మీద నాకు విరక్తి పుట్టిపోయింది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది. ఎక్కడ చిన్న పాయింట్ కూడా అనిపించలే నాకు. ఎంత ఎంత ఇంట్రెస్ట్గా చూద్దాం అనిపించిన రివ్యూ చెప్పడానికి ఎక్కడ నాకు చిన్న పాయింట్ కూడా కనిపించలేదు. అసలు ఏం చెప్దామని పాజ్ చేసుకుని మరీ చూసా. పిచ్చ హెడ్ఏక్ భయ్యా. అసలు బిగ్ బాస్ సీజన్ 8 ఎందుకు అటర్ ఫ్లాప్ అయింది అంటున్నానంటే, అన్లిమిటెడ్ కామెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ అని చెప్పారు. నాకైతే ఎక్కడ ఏం కనపడలేదు. కామెడీ కానీ అసలు ఏమీ కనపడలా. కంటెంట్ క్రియేషన్ కానీ ఇక్కడ ఓన్లీ ఆర్గ్యుమెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు, దానికంటూ ఒక అర్థం ఉన్నప్పుడే చేయాలి ఆర్గ్యుమెంట్. ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తాం కదా అని చెప్పి చిన్న సిల్లీ రీజన్స్ కూడా ఆర్గ్యుమెంట్స్ చేసేసుకుంటా చూసే మాకు ఇబ్బంది, అటువైపు కంటెస్టెంట్స్కి ఇబ్బంది. అంతా తలనొప్పిగా తయారైపోయింది ఎపిసోడ్ 3. పేరుకి కంటెస్టెంట్స్ ఉన్నారు కానీ అసలు కంటెంట్ క్రియేషన్ మాత్రం ఎక్కడ కనపడలా. నిఖిల్ ఉన్నాడు, ప్రేరణ, సోనియా. అసలు సోనియా అయితే మొత్తం ఆర్గ్యుమెంట్స్ చిన్న ఆటికి అన్నిట్లో పెత్తనం తనదే అన్నట్టు చేస్తుంది. తను ఒక బిగ్ బాస్ హౌస్కి శివగామి అనుకున్నట్టు చేస్తుంది సోనియా. ప్రేరణ అయితే అసలు వాళ్ళ నామినేషన్స్లో అపరిచితుడిగా మారిపోయింది. ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం నామినేషన్స్ టాపిక్ వచ్చినప్పుడు. శేఖర్ భాష ఉన్నాడు కానీ కామెడీ చేస్తాడేమో అనుకున్నా, ఎక్కడ నాకు కామెడీ అనేది కనపడలా. ఇతను పెద్ద ప్లేయర్ కానీ ఇట్లా పెద్ద బాగా ఆడే కంటెస్టెంట్స్ ఇలా అనుకున్నా కానీ నాకు ఎక్కడ ఈ ఒక్కళ్ళు కూడా ఎవరికాళ్ళు ఎలోన్గా ఉండటం, లేదంటే ఎవరికాళ్ళు గ్రూప్గా ఫామ్ అయిపోయి కూర్చొని తినటం లేదా మాట్లాడుకున్నట్టే ఉంది. నాకు ఎక్కడ బిగ్ బాస్ సీజన్ 8 ఎక్కడ నాకు అసలు అంత బోరింగే. నాకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది అనిపించలే. ఇంకా నామినేషన్స్కి వస్తే ఫస్ట్ సోనియా అఖిల గారు చూస్తానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా ఉంటారు కానీ నాకు ఎందుకో రతికలా కనిపిస్తున్నారు. గత సీజన్లో రతికని చూసినట్టు అనిపిస్తుంది ఆర్గ్యుమెంట్స్ విషయంలో కానీ దేంట్లో అయినా. సోనియా అఖిల గారు ఇద్దరిని నామినేట్ చేశారు. ఒకళ్ళు బేబక్క, ఇంకొకళ్ళు ప్రేరణ. సిల్లీ రీజన్స్ పోయా. అసలు నేను ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పలేను కానీ అందుకే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా, సింపుల్గా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి నేను ఎక్కువ వాదించలేను, ఎక్కువ చెప్పలేను కూడా. నెక్స్ట్ అఫ్రిద్ ఇద్దరు నామినేట్ చేశాడు. వాళ్ళలో ఒకళ్ళు బేబక్క, ఇంకొకళ్ళు నాగమణికంట. ఇవి కూడా చాలా సిల్లీ రీజన్స్. అఫ్రిద్కి చాలా స్కోప్ ఉంది. నిన్న జరిగిన ఎపిసోడ్ వల్ల అఫ్రిద్కి ఎంతో స్కోప్ ఉంది. మరో పల్లవి ప్రశాంత్ అనుకున్నారు కానీ మొత్తం చిన్న సిల్లీ రీజన్స్ వల్ల చెడగొట్టేసుకున్నాడు. శేఖర్ భాష కూడా అంతే, సిల్లీ రీజన్స్ చెప్పాడు. బేబక్క, నాగమణికంట. బేబక్క కూడా ఏమన్నా గేమ్ ఏమైనా ఆడుతుందేమో, ఏమైనా నామినేషన్స్లో ఏమైనా వ్యాలిడ్ పాయింట్ చెప్తుందేమో అని చూసా. బేబక్క కూడా అంతే, సిల్లీ రీజన్స్. బేబక్క కూడా ఇద్దరే నామినేషన్ చేసింది. వాళ్ళలో ఒకళ్ళు నబిల్ అఫ్రిద్, ఇంకొకళ్ళు పృథ్వీ. ఇవి కూడా చాలా సిల్లీ రీజన్స్ భయ్యా. వీళ్ళల్లో నాగమణికంటకి 2 ఓట్స్ పడినాయి, బేబక్కకు 1 ఓటు పడింది, మిగతా పృథ్వీ 1 ఓటు పడింది. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో వీళ్ళ 4 నామినేషన్స్ వరకే జరిగాయి. రేపటి ఎపిసోడ్లో ఇంకెన్ని జరుగుతాయో. వీళ్ళందరూ చేసిన నామినేషన్స్లో ఒక్కటి కూడా వ్యాలిడ్ పాయింట్ లేదు. అంతా సిల్లీ రీజన్స్. ఆ సిల్లీ రీజన్స్ కూడా ఏంటంటే ఒంటరిగా ఉంటున్నావు, ఎవరితో కలవట్లేదు అని అందరూ అదే రీజన్ చెప్తే, అందరూ ఒంటరిగానే ఉన్నప్పుడు అప్పుడు అందరూ నామినేట్ అవ్వాలి కదా. అంటే ఏంటి చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? మేము పిచ్చోళ్ళమా? అసలు బిగ్ బాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ ఎపిసోడ్ 3 ఏంటి అసలు? నా ఒపీనియన్ అయితే ఇది భయ్యా. మీకు అనిపించింది మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ నాని సైనింగ్ ఆఫ్.